హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా అన్ని కూరగాయలు కలిపి చేసుకుంటే పోషకాలన్నీ కూడా మనకి సరిపడాగా అందుతాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇవే కాకుండా మీకు నచ్చిన కూరగాయలు ఇంకేమైనా కాలీఫ్లవర్ అట్లా ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా గ్యాస్ పైన నేను ఐరన్ కడాయి పెట్టుకున్నానండి. ఇది ఎందుకో నాకు తెలియదు కానీ కర్రీ అనేది బ్లాక్గా అయిపోయిందండి ఇందులో చేయడం వల్ల. మీరు వేరేది ఏమైనా ఉంటే పెట్టుకోండి. మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటే కూడా చెప్పండి. ఎందుకంటే ఇది ఎంత మంచిగా కడిగినా కూడా రస్ట్ అనేది వచ్చేస్తుందండి నెక్స్ట్ డేకి. ఇలా రాకుండా చేయాలంటే ఏం చేయాలో కూడా తెలియట్లేదు. మీకు ఏమైనా టిప్ తెలిస్తే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ముందుగా ఆయిల్ పోసుకొని అందులో కొంచెం కారం ఉప్పు వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం ఉడికించి పైన పొట్టు తీసుకున్న ఎగ్స్ ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. ఇవి ఇలా కలర్ మారగానే వేరొక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ కర్రీలోకి కావాల్సినవన్నీ చూపిస్తానండి. ఆవాలు జీలకర్ర వేసుకొని చిన్న బిర్యానీ ఆకు ఒక ఎండుమిర్చి వేసుకొని చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలండి. ఇవి చిటపట్లాడేలోపు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తం తీసుకోవాలండి. ఇక్కడ నేను టమాటా, చిక్కుడు, ఆలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, వంకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. మీకు ఇంకా సొరకాయ, కాలీఫ్లవర్ అట్లా ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని మిగతా వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి వేసేసుకుంటామండి. విడివిడిగా వేసుకోమండి ఈ కర్రీలో. ఎందుకంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ కాబట్టి ఒకేసారి వేసేస్తే అన్నీ ఈవెన్గా కుక్ అయిపోతాయండి. ఎక్కువ ప్రాసెస్ అనేది ఉండదండి. కట్ చేసి పెట్టుకుంటే పట్టుమని 10 నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ ముక్కలన్నీ మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఫ్రెష్గా తీసుకున్న కూరగాయలేనండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్న చూడండి, కర్రీ చాలా వరకు ఉడికిపోయిందండి, 70% వరకు. ఇందులో మనము ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో. ఇక్కడ నేను కారం తక్కువే తింటాను కాబట్టి 1/2 స్పూన్ కారం, పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కారం వేసుకోండి. ఇవన్నీ వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అందులో ఉన్న గుజ్జు వేసుకుంటున్నామండి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని కారం ఉప్పు చూసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇదే దాంట్లో మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదండి, అది ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు అవి కూడా వేసుకోవాలండి. అవి కూడా వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతకంటే అవసరం లేదు. చూస్తున్నారు కదా 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్న చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను ఈ ఐరన్ కడాయిలో చేయడం వల్ల కర్రీ అనేది కొంచెం కలర్ మారిందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అన్ని ప్రోటీన్స్ ఒకేసారి బాడీకి కూడా అందుతాయండి. అవి కొంచెం ఇలా మిక్స్డ్ చేసుకోవడం వల్ల మనం కూడా హెల్తీగా ఉంటాము. ఈ కర్రీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్